పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మనుష్య కుమారుడు తప్పిపోయిన దానిని వెదకి రక్షించుటకు వచ్చి ఉన్నాడు. పునీత లూకా గారు రాసిన సువార్త 19వ అధ్యాయం 1వ వచనం నుండి 10వ వచనం వరకు. యేసు యెరికో పట్టణమును ప్రవేశించి దాని గుండా వెళ్ళుచుండెను. అక్కడ సుంకరులలో ప్రముఖుడు జక్కయ్య అను పేరు గల ధనికుడు ఒకడు ఉండెను. అతడు యేసును చూడవలనని యత్నించెను, కాని పొట్టివాడగుట చేతను జన సమూహము ఎక్కువగా ఉండుట చేతను చూడలేకపోయాను. కనుక అతడు ముందుకు పరుగుదీసి ఆ దారిన పోవనున్న యేసును చూచుటకై ఒక మేడి చెట్టును ఎక్కెను. యేసు అచ్చటకు వచ్చినప్పుడు పైకి చూచి అతనితో, జక్కయ్యా, త్వరగా దిగిరమ్ము, ఈ దినము నేను నీ ఇంటిలో నుండా తలంచితిని అని చెప్పెను. అతడు వెంటనే దిగివచ్చి ఆనందముతో ఆయనకు స్వాగతం పలికెను. ఇది చూచిన వారందరూ, ఈయన పాపి యొద్దకు అతిథిగా వెళ్ళెను అని సణుగుకొనసాగిరి. జక్కయ్య నిలబడి యేసుతో, ప్రభూ, నేను నా ఆస్తిలో సగం పేదలకు దానము చేయుదును. నేను ఎవనికైనను అన్యాయము చేసినచో 4 రెట్లు అతనికి ఇచ్చివేయుదును అని చెప్పెను. అందుకు యేసు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది. ఏలయనా ఇతడును అబ్రహాము కుమారుడే. మనుష్య కుమారుడు తప్పిపోయిన దానిని వెదకి రక్షించుటకు వచ్చి ఉన్నాడు అని అతనితో చెప్పెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక. ప్రియమిత్రులారా, ఈనాడు సువిశేషంలో జక్కయ్య అనే పన్ను సేకరించేవాడి జీవితం మారని విశేషం గురించి వివరించబడింది. జక్కయ్య ధనవంతుడే అయినా అతని యొక్క హృదయం ఒంటరితనం, పాపభారంతో నిండి ఉంది. యేసును చూడాలని అతని తపనలో తాను చిన్నవాడైనందున మొగలి పెద్ద చెట్టుపై ఎక్కాడు. యేసు అతనిని వ్యక్తిగతంగా పిలిచి అతని ఇంటికి వెళ్ళి అతనిని కాపరి ప్రేమతో మార్చాడు. ఆలోచిస్తే జక్కయ్యలాగా మనం మన పాపాలు లోపాలతో దేవుని చేరువకు తప్పించాలి. యేసు ప్రేమ ఎప్పటికీ క్షమించి శాంతి ప్రసాదిస్తుంది. ప్రియమైన పరలోకపు తండ్రి, నీ కుమారుడు యేసు ద్వారా వచ్చిన కాపరి ప్రేమను మేము ఎల్లప్పుడూ ఆస్వాదించేలాగున మార్పునివ్వుము. జక్కయ్యలాగా నీ క్షమను, ప్రేమను పొందేందుకు మేము మానసికంగా సన్నద్ధంగా ఉండేందుకు సహాయం చేయి తండ్రి. ఆమేన్.